కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సాలూరు పురపాలక సంఘం వారి ఆదేశాల మేరకు సాలూరు పురపాలక సంఘ కార్యాలయంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు వగైరా ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతున్న వ్యాపారస్తులకు సమీక్ష నిర్వహించడమైంది. శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్ బాలకృష్ణ మాట్లాడుతూ, సాలూరు పురపాలక సంఘ పరిధిలో గత 15 ఏళ్లుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించడమైంది. గత కొద్ది కాలం నుండి వైన్ షాపుల్లో, బార్ షాపుల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల ప్లాస్టిక్ గ్లాసులు వాడకం కనిపిస్తున్నందున వాటిని గుర్తించి ఈ ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులు విక్రయాలు జరుగుతున్న వ్యాపారస్తులకు, వైన్స్ అండ్ బార్ వ్యాపారస్తులకు కార్యాలయంలో సమీక్ష నిర్వహించడమైంది. ఇక నుండి మరలా ప్లాస్టిక్ విక్రయాలు, వినియోగం జరిపితే జరిమానాతో పాటు చట్టరీత్యా తగు చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడమైంది. ప్రజలందరూ సహకరిస్తే స్వేచ్ఛ సాలూరును సాధించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 కూడా మంచి ర్యాంకు పొందడానికి అవకాశం ఉంటుందని, వ్యాపారస్తులు సామాజిక బాధ్యతగా ప్లాస్టిక్ రహిత సమాజం కోసం సహకరించడం ఎంతో అవసరం. ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డి ప్రసాద్ రావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఝాన్సీ మేడం, అలాగే సచివాలయ సెక్రటరీలు, సిబ్బంది పాల్గొనడం జరిగింది. ఇప్పుడు మనకి ఏది అది ఎప్పుడు రాత్రి అవసరం ఏదో తింటారు మీరు ఎప్పుడు రావాలన్నా ఉపయోగపడుతుంది. మీరు పాల్గొంటుండే కూడా ఉదయపడంతో భయం కాబట్టి కొద్దిగా ఒక అయినప్పుడు మనం కష్టం పెట్టుకోండి. అది ఎట్లా మిక్సరెడ్ చేస్తారు అంటే ఇప్పుడు మామూలుగా డ్రింక్ తయారు కూర్చొని బాబు చేస్తారు మందు కూడా తిరిగి మీరు నీ షాప్ అంటే అలాగే మాట్లాడుతూ మీకు ఇబ్బంది మీకు కాదట్లేదు. ఎందుకంటే మామూలుగా మాట్లాడలా ఉంటుంది, తాగి అయినప్పుడు ఈ షాప్ చెత్త కదా అది మీకే ప్రాబ్లం అవుతుంది. అంటే మేము తప్పనిసరి ఫైన్ అయ్యాల్సి వస్తుంది. అందుకోసం అది కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే, అలాగే ఒకవేళ గ్లాసులు ఏమైనా పలానా బాధ్యతలో పలానా వైన్ షాప్ చూసుకుంటున్నా, పలానా పోలీస్ ఆఫీసర్ కొనాలనుకుంటే మీ దగ్గర మీరు రావాల్సి వస్తుంది. ఎవరైతే పోవచ్చు పలానా ఆయన దగ్గర మీ దగ్గర కొందరికి కొనాలనుకుంటే వారు టెక్స్ట్ మీ దగ్గర కూడా వస్తుంది. ఈవెన్ ఎవరు మన చిన్న చిన్న కిల్లి బడ్డీలు వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా రెడీ కాదు. ఎందుకంటే మాకు వేదర్ కూడా అత్యంత ప్రెస్టేజ్, మంచి ర్యాంక్ రావాలి. మనకు అన్ని ఆస్పెక్ట్స్ బాగున్నాయి.